తెలంగాణలో మరో సాంస్కృతిక నిర్మాణం ఆవిష్కృతం కానుంది. అదే 400 అడుగుల ఎత్తైన హరిహర కృష్ణ హెరిటేజ్ టవర్. హైదరాబాద్ నార్సింగిలోని గోష్పాద క్షేత్రం వద్ద 6 ఎకరాలలో నిర్మించనున్నారు. ఈ నెల 8న ఈ ప్రతిష్టాత్మకత ప్రాజెక్టు ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది. రాష్ట్రానికే గర్వకారణమైన ఫైట్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టు రాష్ట్ర వారసత్వాన్ని కొనియాడేలా కాకతీయ, చాళుక్య, ద్రవిడ ఇతర పురాతన నిర్మాణ శైలిలో వైవిధ్యాలను సంతరించుకుంటే ఈ హరికృష్ణ హెరిటేజ్ టవర్ రూపుదిద్దుకోబోతుందని అంటున్న హరికృష్ణ హెరిటేజ్ టవర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌర చంద్రదాస్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మన తెలంగాణలో మరో సాంస్కృతిక కట్టడం ఆవిష్కరణ కానున్నది. అదే హైదరాబాద్ లోని నార్సింగ్ లో ఆ గోష్పాద అంటే ఆవులు పవిత్రంగా ఉండే ఒక స్థలం, 6 ఎకరాల స్థలంలో 400 అడుగుల ఎత్తులో ఈ యొక్క హెరిటేజ్ టవర్ అనేది నిర్మితంగా ఉంది. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ గోల్డెన్ టెంపుల్ ఎంతో సామాజిక ఒక సమావేశాలతో కూడా ఒక ఎంతో పుణ్యంగా కేంద్ర బిందువు అయిన నేపథ్యంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నెక్స్ట్ 8న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఒక హెరిటేజ్ టవర్ అనేది నిర్మితంగా ఉంది. అయితే దీని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీ సత్య గౌర చంద్రదాస్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పటికే ఒక గోల్డెన్ టెంపుల్ ద్వారా ఒక కేంద్ర బిందువుగా అయింది ఒక తెలంగాణ చూసుకుంటే ఆధ్యాత్మికంగా. సో ఈ రోజు నెక్స్ట్ యొక్క గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ టవర్, హెరిటేజ్ టవర్ ఏ విధంగా? ఇది హరే కృష్ణ మూవ్మెంట్ వారు ఆల్రెడీ ఈ బంజారా హిల్స్ లో మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నిర్మించడం జరిగింది. అక్కడ పురాతనంగా వస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని మేము రెనోవేట్ చేసి ఆ సంస్కృతిని, ఆ హెరిటేజ్ని కంటిన్యూ చేశాము. అదేవిధంగా ఇక్కడ ఈ కోకాపేట్, నార్సింగ్ ఏరియా, ఎందుకంటే మన సిటీ అనేది పెరుగుతూ వస్తోంది. ఈ కొత్తగా ఇక్కడ బాగా పెరుగుతూ వస్తున్న ఈ భాగంలో కూడా మన యొక్క ఈ సంస్కృతిని మరియు హెరిటేజ్ని పాపులరైజ్ చేయడానికి, అందరికీ నేర్పించడానికని ఇక్కడ గోశాలలో గోష్పాద క్షేత్రం అంటారు. ఈ క్షేత్రంలో 6 ఎకరాలలో ఒక భవ్యమైన, మహమాన్వితమైన ఒక పెద్ద హరికృష్ణ హెరిటేజ్ టవర్ అనేది రాబోతుంది అన్నమాట. ఈ టవర్లో 2 దేవస్థానాలు రాబోతున్నాయి. ఒకటి ఏంటంటే రాధాకృష్ణుల దేవస్థానం, అదేంటంటే మన బృందావనం, మథుర నుండి వచ్చిన హెరిటేజ్ మాట. అదే కాకుండా ఈ మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దానికి సాక్షాత్తు మన తిరుమల వారి ఇన్స్పిరేషను, అక్కడ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇక్కడ మన టవర్లో ఎన్నో మ్యూజియంస్ అని, ఎక్స్పోస్ అని, డయారామాస్ అని, తర్వాత థియేటర్స్ అని, తర్వాత క్లాస్ రూమ్స్ అని, ఇట్లాంటివన్నీ మేము ఏర్పాటు చేసి మన సంస్కృతి ద్వారా, మన సాంప్రదాయ అలవాట్ల ద్వారా ఏ రకంగా జీవితంలో సుఖంగా, ఆనందంగా ఉండొచ్చు అని చెప్పే ప్రదేశమే ఈ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ మాట. అయితే రైట్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎంతో కేంద్ర బిందువైన ఒక గోల్డెన్ టెంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరొక ఆవిష్కృతంగానుంది. అదే 400 అడుగుల ఎత్తుల హెరిటేజ్ టవర్. ఇది హైదరాబాద్ లోని నార్సింగ్ ఒక గోష్పాద క్షేత్రంలో అయితే ఒక ఆవిష్కృతంగానుంది. అయితే దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల అయితే 8వ తారీఖున అయితే ప్రారంభంగానుంది. అయితే ఇది మనం చూసుకున్నట్లయితే ఎంతో ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలకి ఏ విధంగా మనుగడ సాగించాలి, సామాజికంగా అయినా సరే ఒక దైవికంగా పరంగా ఈ విధంగా ఈ యొక్క హెరిటేజ్ టవర్ అనేది నిలవనుంది. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోనే ఒక తలమానికంగా ఈ యొక్క టవర్, హెరిటేజ్ టవర్ అయితే కానుందని చెప్పేసి మనం ప్రస్తుతం మాటలు అయితే విన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్.